వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. 108 వైష్ణవ దివ్యదేశాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, పంచారామాలు, పంచభూతలింగాలు, 6 పడిమురుగన్ ఆలయాలు, ప్రపంచంలో ఉండే హిందువులు కొలిచేటువంటి ఏ దేవాలయం కూడా తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి సాటి రాడని ఆదిత్య పురాణంలోని శ్లోకం అత్యద్భుతంగా చెప్పటం జరిగింది. పరాత్పరుడు, పరంధాముడు, పురంధరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వేంచేసి శిలగా మారి కలియుగాంతం వరకు ప్రజలను రక్షించటానికి తిరుమల క్షేత్రం మీద వెలసినటువంటి ఆ పరమ పునీత క్షేత్రంలో ఘోరాతి ఘోరమైనటువంటి పాపం, మహాపాతకమైనటువంటి చర్య ఎప్పుడూ ఎన్నడూ ఎరగనటువంటి రీతిలో దాదాపు 94 సంవత్సరాల పాలక మండళ్ల చరిత్రలో, అంతకు పూర్వం రాజులు, చక్రవర్తులు, బ్రిటిష్ వారు, ఆర్కాట్ నవాబుల కాలంలో కూడా ఎన్నడూ లేనంత విధంగా అనైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. ఎంత బాధ కలిగించేటువంటి విషయం. మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనునిత్యము నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకొని కానీ నిద్ర లేవను, లేచిన తరువాత ఆయన నామస్మరణ చేసి పూజ చేసిన తర్వాతనే నా దినచర్యను ప్రారంభిస్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి. ఒక్కసారిగా ఇదంతా కూడా బయటికి వచ్చిన తరువాత ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. వాత్సాయనుడికి వారసుడు, ఆ పాఠాలు నేర్పించేటువంటి నేర్పరి అని అందరూ కూడా తెగ వాపోతున్నారు. ఈ ఉదయం ఆ బిఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత
ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగతుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారు తన ఎద మీద ఒక మహిళ ఉన్నటువంటి ఒక ఫోటో బయటికి వస్తే, ఆనాడు ఏఐ టెక్నాలజీలు దీని మీద విచారణలు కూడా లేనటువంటి రోజులలో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉత్తరాఖండ్కు పారిపోయినాడు. ఎస్వీబీసీ భక్తి ఛానల్కు మా హయాంలో అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక మహిళను వాటేసుకుంటాను అన్నటువంటి మాటలు ఆడియో బయటికి వస్తే వెనువెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా హెచ్చరించి ఆయనను ఆ పదవిలో నుంచి తీసివేసినారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా భక్తిపరులే అయితే, మీలో భక్తి అణువణువున ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి మీ మాటలు నిజమైతే, మీరు నియమించిన ఈ బిఆర్ నాయుడు అనేటువంటి కామనాయుడుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాల. మీరు ఆ బిఆర్ నాయుడు అయినా కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. బిఆర్ నాయుడు గారు గత 1.5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్నటువంటి దేవునిని అడ్డపెట్టుకొని వెంకటేశ్వర స్వామి మీదనే బాణం ఎక్కుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని తుదముట్టించటానికి వెంకటేశ్వర స్వామి ద్రోహిగా, హైందవ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరించేటువంటి మీ దుష్ట పన్నాగానికి భగవంతుడు వేసినటువంటి శిక్షే ఈ రోజున ఆ వీడియో, ఆ ఫోటోలు బయటికి రావటం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సిట్ తన నివేదికలో అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్కు సంబంధించి ఆరోపణ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈవో సింగాల్ను వెంటనే ఒక్క క్షణంలోనే బదిలీ చేశారే. ఒక మహిళతో ఇంత అసభ్యంగా, అనైతికంగా, ఇంత పెద్ద ధార్మిక సంస్థలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నిన్నటి నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచమంతా గగ్గోలు పుట్టే విధంగా ప్రచారం జరుగుతూ ఉంటే మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నారు అంటే ఈ పాపంలో మీరు భాగస్వాములు అనేటువంటి అనుమానం సభ్య సమాజానికి వస్తుంది. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు
తరువాత రాజ్యమేలిన అచ్యుతదేవరాయలు గారు చక్రవర్తిగా ఉండినటువంటి రోజులలో తిరుమల అర్చకుడుగా ఉన్నటువంటి సిర్రియప్పన్ అన్నటువంటి అర్చకుడు, ప్రధాన అర్చకుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆ సిర్రియప్పన్ని సాక్షాత్తు దేవాలయం ముందే వధించినారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు.